వాక్యం వేసి మనం ప్రార్థన చేస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారు దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు కన్నుల హృదయమును పిల్లలు దట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజల కొరకు సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మశక్తి గలవాడే ఆయన ముందుగా వెళ్ళొచ్చు. నీకు సంతోషమును మహానందం కలుగును కాక. అతను పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ప్రార్థన చేద్దాం. ఆశ్రమ గారు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 తండ్రి, ప్రేమాస్వరూపుడైన దేవ, కృపగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నాయన మా సృష్టికర్తమైన తండ్రి, నాయన నువ్వు చక్కటి క్రమాన్ని తండ్రి నాయన మాకు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. కుటుంబాలుగా తండ్రి నాయన మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు ప్రభువా. నాయన ఈ మధ్యాహ్న సమయం ఉంది నాయన జ్యోతి గారిని ఆస్వాదించి నాయన వారికి ఇచ్చిన నాయన కుమార్తెను బట్టి నీకు వందనాలు. నాయనగా నాయన కుమార్తెను ఉన్నాయో ప్రభువా. నాయన పాదప్రసాద్ గారిని ఆస్వాదించి నాయన ఫలింపచేసి తండ్రి వారికి అనుగ్రహించిన గర్భఫలమును బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. చక్కటి నాయన కుమారుని నాయన మీరు అనుగ్రహించారు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు. తల్లి గర్భమున పడినది మొదలుకొని ఇంతవరకు కూడా తండ్రి నీ రెక్కల నీడలో భద్రపరిచి నాయన ప్రతి విధమైన శోధనను తొలగించి ప్రభువా నాయన మంచి ఆరోగ్యమును, ఆయుష్ని, బలమును, శక్తినిచ్చి నాయన ఇంతవరకు నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము నాయన బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ ఉంచవు తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన గొనం కుమారుని ప్రభువా నాయన ఉయ్యాల్లో వేయుచుండగా తండ్రి నీ నిండైన ఆశీర్వాదాలు పరలోకపు సన్నిధి నుంచి దయచేయండి ప్రభువా నాయన. కుమారుడు చుట్టూ మీ అగ్ని కంచి మీ కాపుదలు ఉంచండి, నీ భద్రతలో నీ క్షేమంలో తండ్రి కుమారుడు నాయన ఎదిగి నాయన వర్ధిల్లినట్లు కృప దయచేయండి తండ్రి. అన్ని సమయాల్లో కూడా ప్రభా మీ దేవదూతని కావలుగా ఉంచండి ప్రభువా నాయన. నీ కృపలో నాయన నీ కుమారుని పెంచి పెద్ద చేయమని, అలాగే తండ్రి నాయన తల్లిదండ్రులకు తగిన జ్ఞానాన్ని దయచేయండి. బాల్యం నుంచే నీ యందు భయభక్తులు కలిగి నాయన అయ్యా ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో ఆ కుమారుని చక్కగా నీ యందు భయభక్తుల్లో పెంచే జ్ఞానము నాయన తల్లిదండ్రులకు దయచేయండి నాయన. జ్యోతి గారిని ఆస్వాదించండి. కూడి వచ్చిన నాయన అయ్యా అత్తమామల్ని నాయన బంధుమిత్రులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి. ఈ గొప్ప సంతోషంలో నాయన మా అమ్మను పాలుభాగస్తులు చేసినందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన నామమున అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు అయా ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా ఇదిగోనైనా దీని మాధురి తండ్రి అయా దంపతులను ప్రేమించి నాయన నిలిచిన మంచి గర్భఫలాన్ని బట్టి మీకు తల్లి గర్భం నుంచి మొదలుకొని ప్రభా ఇప్పటి వరకు నాయన విడండి నాయన అయా నీ కృపలో భద్రపరిచి తండ్రి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి బలమును శక్తినిచ్చి నాయన ఇదిగో తండ్రి నా 5 నెలల వరకు కూడా కాచి కాపాడు నాయన. ఇదిగో ప్రభా అయా బిడ్డని సమయంలో ఉయ్యాల్లో వేస్తుండగా దేవా నాయన మీ కాపుదల, భద్రత, క్షేమం ఉంచండి. అయా కుటుంబాన్ని ప్రభా మీరు ప్రేమించి నాయన దీవించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబ వ్యవస్థను తండ్రి మీరు నిర్ణయించిన దేవుడు కన్నా వారు ఎలాగుండాలో ప్రభా అయా మీరు కృప చూపుచున్న దేవుడు కనుక నాయన ఇదిగో తండ్రి
అయా భార్య భర్తలు ఇరువురు తండ్రి ప్రభా అయా బిడ్డను చక్కగా పెంచడానికి వారికి చక్కని జ్ఞానమును దయచేయండి. ఇదిగో ప్రభా యోహాను పుట్టినప్పుడు అనేక సంతోషించాలి తండ్రి. మీరు పుట్టినందుకు మేమందరం సంతోషించాలి మీకు వందనాలు ప్రభా. జ్యోతి గారికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాన్న. ప్రతి విషయంలో ప్రార్థన ఉండాలని తండ్రి విడగించిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి సంఘముగా ప్రభా అలాగే తండ్రి దీనా మాధురిగా నాయన కుటుంబముగా అందరము కూడి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు భద్రపరచమని నాయన వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని దయోజన చేతుల మీదుగా ప్రభా నాయన అయా ఉయ్యాల్లో వేస్తుండగా దేవా బిడ్డలు తండ్రి నాయన మీ కృప చేత భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరే నాయన అత్యంత